ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రోడ్ల విషయంలో ఆయన కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మధ్యాహ్నం కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు రేవంత్. నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎంపీలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఓటింగ్ విషయంలో దగ్గరుండి సూచనలు అందించారు రేవంత్ రెడ్డి. ఆల్రైట్, ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, నెంబర్ 1 క్రిస్పీగా చెప్పేసేయండి, ఓటింగ్ ఎలా జరుగుతోంది, ఆ తర్వాత ముఖ్యమంత్రి టూర్కి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. సగానికి మందికి పైగా ఎంపీలు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని ఎన్డీఏకి సంబంధించిన కూటమి పార్టీలు, అలాగే ఇండియా కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్పి ఇండియా అలయన్స్కి సంబంధించిన పార్టీల నేతలు క్రాస్ అవుటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఖచ్చితంగా నేరో మార్క్తో అయినా సరే ఇండియా అలయన్స్కి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారు అని చెప్పి ఇండియా అలయన్స్కి సంబంధించిన ఎంపీలు మాట్లాడుతున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అయితే ఇంకా ధీమా వ్యక్తం చేస్తూ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. సిపి రాధాకృష్ణన్. ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నాయి అని చెప్పి ఎన్డీఏకి సంబంధించిన కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. సో సగానికి మందికి పైగా ఎంపీలు ఇప్పటికే ఉదయమే 10 గంటలకి ప్రధాని తొలి ఓటు వేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ రెండో ఓటు వేశారు. సో ఆ తర్వాత విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కుని ఉదయం నుంచి వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సగానికి పైగా ఓటింగ్ పూర్తయింది. 5 గంటల వరకు కూడా ఓటింగ్ సాగుతోంది. 6 గంటలకి ఫలితాలు, ముఖ్యంగా ఓట్ల లెక్కింపు, అలాగే ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కాబోతోంది. ఈ ఉదయం ఎంపీలకు ఇటు ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అలాగే కాళోజీ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ, అలాగే సాయంత్రం 7:30కి ఇటు కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. ఇటు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. రాష్ట్రంలో వరదలు, అలాగే ఇటీవల జరిగిన నష్టానికి సంబంధించి సాయం అందించడంతో పాటుగా కాళేశ్వరం కుంభకోణానికి సంబంధించి కూడా ఇటు సిబిఐకి అప్పగించడం జరిగింది. కాబట్టి సో అనేక అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి, ఇటు అభివృద్ధి పనులు, పెండింగ్ నిధులు. సో వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. మధ్యాహ్నం తర్వాత రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో సమావేశాలని ప్రారంభం కాబోతున్నాయి.